ఉంటాయి. నేను అది ట్రైలర్ చూసినప్పుడు కూడా నిన్ను అనుకున్నా ఈ డైలాగ్ వాళ్ళకి, ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా చెప్పని దగ్గర ఈ మూవీలో చెప్పి చూపించిండు. ప్రతి ఒక్కరి శత్రువుగా అర్థమవుతుంది ఈ డైలాగ్ మొత్తం. ఎందుకంటే చేసిన వాళ్ళు చేస్తారని నేను చెప్తున్నాను కదా, శత్రువులు ఈ టైంలో వస్తారు, ఇలాంటి టైంలో వస్తారు, ఇలాంటి టైంలో ఆ టైంలో కూడా వచ్చారు. ఎలక్షన్ టైంలో ఆయన గెలిచిన తర్వాత కూడా అన్ని వస్తున్నాయి. ఇలాంటి టైంలో అవకాశం వాళ్ళ శత్రువులుగా అవకాశం ఆ చేసిన వాళ్ళే శత్రువు. పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల తర్వాత ఈ సినిమా మీదకి వచ్చారు. ఏం రత్నం గారు ఇంత బడ్జెట్ పెట్టి ఓపిక తీశారు కదా, సినిమా వర్త్ అనిపించిందా ఎవరికైనా? నాకు సూపర్ గా నచ్చింది. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎంత త్వరగా అయిపోయింది ఆ మూవీ అనుకున్నాను. సూపర్ గా ఉందండి. మళ్ళీ పార్ట్ 2 కి వెయిట్ చేస్తున్నాం. సూపర్ గా ఉంది, బాగుంది. ఎవరికి నచ్చిందో లేదో తెలియదు, నాకైతే ఎందుకంటారండి అవసరం లేదని ఎలా చెప్తారు? అసలు బిగిన్ అవుతుంది సెకండ్ పార్ట్ కి అది మంచి లీడ్ సీన్ అది. అంటే ఒక పార్ట్ లోనే తీసేయచ్చు స్టోరీ అని చెప్పని అంటున్నారు. అంత చెప్పేవాళ్ళకి తీయడం తెలియదు. అంటే 5 సంవత్సరాల కష్టం ఫలించింది అంటారా? 100% ఫలించింది. 100% ఫలించింది. ఎంత కలెక్షన్ చేస్తుందని చెప్పారు? అది మీకు చెప్పలేదు కానీ లెక్క తెలియదు, కమర్షియల్ తెలియదు కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అంటే కామెడీ కాదు, ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఎంగేజ్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ప్యాక్డ్ మూవీ. అంటే కళ్ళతో ఉల్ఫ్తో మాట్లాడే సీన్ ఎట్లా అనిపించింది మీకు? అంటే ఇతను ఆ పవర్ఫుల్ వ్యక్తి అనేది ఎస్టాబ్లిష్ చేశారు సీన్స్ ద్వారా. అంటే పాతకాల రోజుల్లో నాకు తెలుసు ఒక మహానుభావుడు హేలీ తోకచుక్కని 1910లో 1910లో హేలీ తోకచుక్కని ఆకాశం నుంచి తల మీద తీసుకున్నారు ఆయన మాస్టర్. నేను ప్రే చేసిన మాస్టర్ కుంభకోణం. మరి అంత శక్తి మనకు ఉంది, మనిషికి ఉందన్న విషయం సనాతనంగా ఉంది. అది ఈ క్యారెక్టర్ ద్వారా కొంత చూపించారు. అరే మే గార్దులారనే ఒకటే చెప్తున్నా. అరే ప్రకాష్ రాజ్ బొమ్మర్ది, అరే ఉదయనిధి స్టాలిన్, ఈ సినిమా చూడరా. నువ్వు మరో జన్మ పుట్టాలంటే ఈ సినిమా చూడాలి. మన తెలుగు వాళ్ళ చరిత్ర, అరే తెలుగు వాళ్ళు ఇంతలా తొక్కిరా దొంగనా కొడుకులని మనకు అప్పుడు రోషం వస్తుంది. కాకపోతే పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అకిరాన్ అన్న హీరో నాకు అర్థమైంది, నాకైతే ఫ్యూచర్ అర్థమైంది. పవన్ కళ్యాణ్ అన్న నటించాడంట. అకిరానందన్ అన్న వస్తాడు, తమ్ముడు మన బచ్చాడాడు, మన తమ్ముడు వస్తాడు, చించి వాడిదేంతాడు కాలిపిలి. పవన్ కళ్యాణ్ అన్న గురించి ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడినకో కాక కాలిపిరి మర్డర్ చేసేస్తాం. వై బికాస్ ఎందుకంటే మేము ఎవరు జోలికి పోం. మా జోలికి వచ్చిననుకో లేపడి తెగుతాం. నీకు సినిమా మీకు చూడడానికి చేత కాకపోతే ఓటీటీలో చూసుకోరా భయ్, మేము ఇటు చేసుకుంటాం సినిమాని. అరే రుకారో పవన్ సే బాత్ కర్ అరే एक मिनट మేము చెప్తున్నా చూడు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే కొడుకున్నారా కాలిపిల్లి అయిపోతుంది. సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. కొంతమంది వైసీపీ నాయకులారా మీరు కూడా ఈ సినిమా చూస్తే మీ జన్మ ధైర్యం అవుతుంది. ఫస్ట్ థింగ్ గ్రాఫిక్స్ ఒకటి కొంచెం వీక్గా ఉంది సినిమాలో, మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని బాగున్నాయి. కళ్యాణ్ గారికి ఇదేం పెద్ద విషయం కాదు, ఓజీతో కంబ్యాక్ ఇస్తారు ఆయన. సనాతన ధర్మం గురించి మాత్రం బాగా చెప్పారు, కాన్సెప్ట్ బాగుంది. క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ చాలా బాగా వచ్చింది, బాగుంది. పార్ట్ అందరూ బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అసలు కాదు, చాలా అంటే చాలా చాలా బాగుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కాదు, బట్ చాలా అంటే చాలా బాగుంది. సీరియల్ కంటే దారుణంగా ఉంది విఎఫ్ఎక్స్ అంటున్నారు. నో, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సినిమా చూడాలి కదా, చాలా బాగుంది, నిజంగా బాగుంది. మీరు ఎంజాయ్ చేశారు సినిమాలో? ఆఫ్ కోర్స్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీకి ఎలా ఎంజాయ్ చేశారు? పవన్ కళ్యాణ్ ఎంట్రీ literally I felt something like my body totally terror. చార్మినార్ ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపించాయి? Actually I can say cinema is too good. ఓవరాల్ గా మూవీ హిట్ అంటారా, ఫ్లాప్ అంటారా? Of course hit. ఏంటని కళ్యాణ్ బాబు గారు ఉన్నప్పుడు పుల్లిని చూడక్కర్లేదు, మన కళ్యాణ్ బాబు గారు చాలు. చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి సార్. అన్ని స్టోరీ అంతా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఫుల్ స్క్రీన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఫుల్ స్టోరీ పవన్ కళ్యాణ్, చాలా బాగుంది. సారీ, మెసేజెస్ ఉన్నాయి అండ్ సేమ్ వే స్టోరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చెప్పడం కన్నా చూడడం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అంతా బాగాలేదు అన్న దానికన్నా స్టోరీ బాగుంది, సినిమా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. ఎస్ చాలా చాలా బాగుంది.
పవన్ కళ్యాణ్ గారు ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? అన్ని చాలా బాగున్నాయి, సూపర్. ఆయన సూపర్. నిధిదే కొంచెం ఆ హీరోయిన్ కాకుండా ఇంకెవరైనా పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ సూపర్. విఎఫ్ఎక్స్ కొంచెం మరీ ఎక్కువయ్యాయి. ఎక్కువే. పాటలు ఎలా సాంగ్స్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ బాగున్నాయి, ఇద్దరు జాయింట్ లో ఉన్న సాంగ్స్ అంత బాగాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫుల్నే భయపెట్టేసి ఇన్ఫాక్ట్ ఎవరైనా భయపడాల్సిందే. ఈ షూట్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే ఆ గుర్రం సీన్లు వస్తున్నప్పుడు ఏదో ఫ్యాన్ గా నేను చెప్పేది ఏంటంటే, ఏదో వచ్చేసిందంటే సినిమా 99% సినిమా చాలా బాగుంది, 1% చాలు సినిమాకి హైప్. అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క ట్రైన్ మీద హీరో నిలబడ్డాడంటే సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా వచ్చి హీరో ట్రైన్ మీద పడిపోతాడు, 2 నిమిషాలు వెళ్ళిపోతాడు హీరో. అలాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి చాలా, ఎన్నో ఫ్లాప్లు అయిపోయినాయి. సో అలాంటి మైనస్లు చాలా జాగ్రత్త. మన డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన సినిమా కాబట్టి హోప్స్ చాలా ఉంది. సినిమా ఏంటంటే మన ఒక సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు కాబట్టి సినిమా కూడా ఆ కోవలోనే ఉంది. అంటే ఒకప్పుడు అత్తంటి దారేది జల్సాలు ఆ టైప్ లో కాకుండా ఇప్పుడు ఉన్న ఎలా జరుగుతుంది సమాజం అంటే దాని గురించి తీసిన సినిమా అయితే చాలా బాగుంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం గ్రాఫిక్స్ అయితే కొంచెం సెకండ్ హాఫ్ బాగా తెలిసిపోతున్నాయి. అంటే గ్రాఫిక్స్ అని ఒరిజినాలిటీ అయితే కొంచెం తక్కువ ఉంది. స్టోరీ ఏంటి అంతా కొంచెం ఎక్కువ ముస్లిమ్స్ కి మనకి జరిగిన స్టోరీ చాలా బాగుంది. స్టోరీ అయితే కొత్తదనంగా ఉంది. అంటే దీనికి డైరెక్షన్ చేశారు కాబట్టి సినిమా కూడా కొంచెం వెరైటీగా ఉంది. అలాగే సెకండ్ హాఫ్ అయితే కొంచెం వీక్ గా ఉంది అంటున్నారు. అంటే పార్ట్ 2 ఉంది కాబట్టి కొంచెం దాంట్లో చూపించాలని కొంచెం అటు ఇటుగా అయితే ఉంది. కానీ సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క చూడాలని సినిమా. పవన్ కళ్యాణ్ సీఎం ఒక ఎక్సలెంట్ సినిమా. నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమాలు